ప్రజల ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం. ఇది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ లేఖనం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం. దేవుడు ఈ దినమున తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు దేవుని సేవిస్తున్నాం? ఈ లోకంలో విశ్వాసములు గాను, అలాగే క్రీస్తును ఎరిగిన బిడ్డలుగాను దేవునిలో నివసిస్తున్నాం, దేవునిలో ఉంటున్నామంటూనే యెహోవాను విడనాడి లోకం వైపు తిరుగుతున్నాం. మరి అలా కాకుండా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు మనకు. మనం ఎప్పుడైతే యెహోవాను సేవించే వారిగా ఉంటామో, అలాగే మన ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డ కూడా యెహోవాను సేవించే వారుగానే ఉంటారు. మరి ఆయనందు కృతజ్ఞతాభావం కలిగినటువంటి జీవితాలు మనకుంటాయి. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో ఇక ముందైనను ఆ రీతిగా మనం ఉండడానికి, మరి జీవించడానికి మనం ఉన్నట్లయితే అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు పేరిట మనం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదములకు ఎనలేని వందనం తండ్రి. మీరిచ్చిన ఈ యొక్క గొప్ప వాగ్దానం చేత మమ్మల్ని ఏ దినం నుండైనను మిమ్మల్ని సేవించేవారుగాను, మా కుటుంబంలో మిమ్మల్ని సేవించేవారిగా ఉండే విధముగా ప్రతి హృదయమును మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.